తలకాయ మాంసాన్ని ఎలా టేస్టీగా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని తలకాయ మాంసాన్ని వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా కల్లుప్పు, అలాగే పసుపు, కారం, సన్నగా కట్ చేసుకున్న సగం ఆనియన్, వీటితో పాటు ఒక మీడియం సైజ్ టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు మగ్గించి ఇందులోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని మిక్స్ చేసి మూత పెట్టేసి 3 to 4 విజిల్స్ వరకు రానిచ్చేయాలి. ఇప్పుడు ఒక బాండల్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని, అలాగే పట్టమగ్గ, కొంచెం కరివేపాకు, పుదీనా, మీడియం సైజ్ టమాటో ఒకటి సన్నగా కట్ చేసుకుని వేసి అలాగే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పేస్ట్ వేసి దోరగా వేయించేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న తలకాయ మాంసాన్ని అయితే ఇందులో వేసేసుకొని మొత్తం కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసేసుకొని మిక్స్ చేసి ఫైనల్గా కొత్తిమీర వేసి కొంచెం గుబుగులాడించి తిప్పేసినట్టయితే తలకాయ మాంసం రెడీ.